హల్లెలూయా హల్లెలూయా. పోయిన ఆదివారం మనము మండుచున్న పొద గురించి మాట్లాడాం. ఏమని దేవుడు ఆ మండుచున్న పొదలో నుంచి మనతో మాట్లాడాడంటే, మోషే ఆ పొదను చూసి ఆ పొదకి అట్రాక్ట్ అయ్యాడు, ఆకర్షించబడ్డాడు. గొప్పవారు, ఉన్నతమైన చదువులు చదివిన వారు, ఏమీ లేనివారు, అనాగరికులు, ఉన్నతమైన వారు, దేవుని అభిషేకం దిగి వస్తే మన మీదకి వారు మనకి అట్రాక్ట్ అవుతారని దేవుడు మాట్లాడాడు, మనకు ఆకర్షించబడతారని దేవుడు మాట్లాడారు. మన మాటలకి, మన ప్రార్థనకి, మన విశ్వాసానికి, మనము చూపిస్తున్న ప్రేమకి వారు ఆకర్షించబడతారని దేవుడు మాట్లాడారు. అలా బ్రతకాలని దేవుడు మాట్లాడాడు. దేవుని అభిషేకం ఒక వ్యక్తి మీదకి దిగి వచ్చినప్పుడు, దేవుని అభిషేకం ఒక వ్యక్తిలోనికి వచ్చినప్పుడు, ఒక ఆడపిల్లలోనికి వచ్చినప్పుడు, మగపిల్లలోనికి వచ్చినప్పుడు, వారిని దేశ అధిపతులు, ఆ అధికారులు, గొప్ప చదువుకున్నారు, గొప్ప స్థాయిలో ఉన్నవారు, అనాగరికులు, ఏమి జ్ఞానము లేనివారు, ఈ రెండు విధానాలు, రెండు బ్యాచ్లు మనల్ని అట్రాక్ట్ అవుతాయి, మనల్ని ఆకర్షించబడతాయి. మనల్ని చూసి వారు మన దగ్గరికి వస్తారు, మనకి వారి బాధలు చెప్తారు, మనల్ని వారు కంగ్రాట్స్ చేస్తారు, మనల్ని వారు పొగుడుతారు, మనల్ని వారు ఘనపరుస్తారు, మనల్ని బట్టి వారి కుటుంబాలు దీవించబడతాయి అని దేవుడు ఎన్నో మాటలు పోయిన ఆదివారం మాట్లాడారు. ఈరోజు కూడా అదే టాపిక్ మీదే ఈ సబ్జెక్ట్ వెళ్తుంది, పరిశుద్ధాత్మ టాపిక్ మీద. చాలా జాగ్రత్తగా వినండి. పొద మండుచుంది కానీ కాలిపోవట్లేదు. పొద మండుచుంది కానీ కాలిపోవట్లేదు. వినండి, నేను చెప్పాను ఆదివారం ఒక విషయం, మీకు మొట్టమొదటి విషయం నేను చెప్పాను. ఈ భూప్రపంచం మీద మండుచున్నది ఏదైనా కాలిపోవాల్సిందే. ఈ భూప్రపంచం మీద మండుచున్నది ఏదైనా కాలిపోవాల్సిందే, బూడిదైపోవాల్సిందే. కానీ అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఆ పొద మండుచుంది కానీ కాలిపోవట్లేదు. కట్టెలను పొయ్యిలో పెడితే మండి కాలిపోతాయి. దేనినైనా మంటకి మనం అప్పగిస్తే, దేనినైనా మంటలో పడేస్తే మండి కాలి బూడిదైపోతాయి. కానీ నిర్గమాకాండ 3వ అధ్యాయంలో అలా జరగలేదు. దాన్ని మనం ఏమన్నామంటే, ఇది లోక కార్యం కాదు, ఇది దైవికమైన కార్యము అని మనం మాట్లాడాం. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇది దైవికమైన కార్యం అమ్మా, ఇది దైవికమైన కార్యం. అందుకే ఆ పొద మండుతూ ఉంది కానీ అది కాలిపోలేదు. అది లోక కార్యం అనుకో, అది లోకానుసారంగా మండుతుంది అనుకో, అది ఖచ్చితంగా ఏమవ్వాలి? కాలిపోవాలి, బూడిదైపోవాలి. కానీ అది లోకానుసారంగా మండుచున్న పొద కాదు. మరి ఏంటయా అంటే, అది దైవిక సంబంధమైన మంట, అది దైవిక సంబంధమైన అగ్ని, అది దైవ కార్యం. అది మనుష్యుడెవ్వడు వెలిగించిన మంట కాదది. వినండి, దేవుని అభిషేకం మన మీదకి వస్తే, వినండి చాలా జాగ్రత్తగా, దేవుని అభిషేకం మన మీదకి వస్తే, మనలోకి వస్తే, మన మీదకి దిగి వస్తే, మనలో ఏ కార్యాలు జరుగుతాయి చెప్పండి? దైవిక కార్యాలు జరుగుతాయి కానీ లోక కార్యాలు జరగవు. దానికి నిదర్శనం ఏంటంటే పరిశుద్ధం. చాలామంది పొందుకున్నాము అనుకున్నవారు, పొందుకోవాలి అనుకున్న వారికి ఈ వాక్యం అంకితం. ఈరోజు నీలో దేవుని అగ్ని దిగి రావటానికి గల ముందు, లేదంటే దిగి వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావయా అంటే, నువ్వు లోక కార్యాలు చేసే వ్యక్తిగా ఉండకూడదు. దైవిక కార్యాలే నీలో నుంచి బయటికి రావాలి. ఎప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి లోకానుసారంగా ఆలోచించడు. అర్థమైందా? పరిశుద్ధాత్మ పొందుకున్న వారు లోకానుసారంగా ఆలోచించరు, లోకానుసారంగా బతకరు. వారు ఎలా బతుకుతారంటేనయ్యా, పరిశుద్ధాత్మ పొందిన వారు దైవ కార్యాలు చేస్తూ, దైవ కార్యాలు చూస్తూ, దైవిక సంబంధంగా వారు బ్రతుకుతారు. ఆ పొద లోకానుసారంగా మండట్లేదు, దైవికమైన కార్యము ద్వారా పొద మండుతుంది. అందుకే అది కాలిపోవట్లేదు. మీరు ఇది ఒక ప్రత్యక్షత అండి. ఇది మీరు ఆలోచిస్తే పగటిపూట ఇది ఒక ప్రత్యక్షత. అసలు వాస్తవానికి మండే ప్రతి ఒక్కటి కాలాలి, కానీ అది కాలట్లేదు. అది దైవ కార్యం.
దేవుని ఆత్మ కూడా సరిగ్గా మనుషుల్ని అలానే ఉంచుతుంది. దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీదకి, సంఘం మీదకి, దైవజనుడి మీదకి వచ్చినప్పుడు ఆ ఆత్మ ఏం చేస్తుందంటే వారిని ఆరిపోనివ్వదు, వారిని లోకస్తుల్లాగా తయారు చేయదు. లోకము నడుస్తున్న రీతిలో వాళ్ళని నడవనివ్వదు, లోకము ఆలోచిస్తున్న రీతిలో వాళ్ళు ఆలోచించనివ్వదు, లోకము మాట్లాడుతున్న రీతిలో వాళ్ళని మాట్లాడనివ్వదు, లోకము అల్లరి చేస్తున్న రీతిలో వాళ్ళు అల్లరి చేయనివ్వదు, లోకము అన్నిటిలో కలుస్తున్న రీతిలో వీళ్ళని కలవనివ్వదు. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ, ఇది దైవిక కార్యం, ఇది లోక కార్యము కాదు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. అర్థమవుతుందయ్యా అన్న వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే, ఈ పరిశుద్ధాత్ముడు లోకానుసారంగా మనల్ని బ్రతకనివ్వడు. ఏమండి, గొప్ప గొప్ప వారు చెప్పండి, ఇప్పుడు ఆత్మను పొందుచున్న మీరు ఎట్లా బ్రతుకుతున్నారు? పొందబోయే వారికి మీరు ఒక నిదర్శనంగా ఉన్నారా? కొంతమంది ఆత్మను పొందుతున్నారు, ఆత్మలో ప్రవశిస్తున్నారు. నేను తప్పనట్లే, కాదనట్లే, జరగాలి, అలా దేవుని కార్యాలు జరగాలి, కాదనట్లేదు. కానీ దేవుని అగ్ని లోకానుసారంగా బ్రతకనివ్వదు, ఏ వ్యక్తిని బ్రతకనివ్వదు. దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీదకి వస్తే ఆ వ్యక్తిని లోకానుసారంగా మాట్లాడనివ్వదు, ఆ వ్యక్తిని లోకానుసారంగా ప్రవర్తించనివ్వదు. దేవుని అగ్ని లోకమునకు పూర్తిగా విరుద్ధం. దేవుని అగ్ని లోకమునకు పూర్తిగా విరుద్ధం. చూడండి, లోకపు అగ్ని కాలుస్తుంది, దేవుని అగ్ని కాలనివ్వదు. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుని అగ్ని మండనిస్తుంది, దేవుని అగ్ని వెలగనిస్తుంది, దేవుని అగ్ని కాల్చదు. లోకపు అగ్ని కాలుస్తుంది, దేవుని అగ్ని కాల్చదు. అదే దానికి నిదర్శనం. ఆ పొద మీదకి అగ్ని దిగి వచ్చింది, ఆ పొదని అగ్ని ఏమీ చేయట్లేదు, కాల్చట్లేదంట. మరి ఏం చేస్తుంది అంటే పగపగా మండి ప్రకాశిస్తుంది పొద మీద. ఈ రోజున దేవుని అగ్నిని అనుభవించాలి అనుకుని సిద్ధంగా ఉన్నవారు, అది ఎలాంటి అగ్ని నీ మీదకు వస్తుందో తెలుసా? అది లోకములో పూర్తిగా విరుద్ధమైన అగ్ని. అది లోకమును చూస్తే పూర్తిగా విరక్తి చెందే అగ్ని. అది లోకమును చూస్తే వామిటింగ్స్ చేసుకునే అగ్ని. అది లోకమును చూస్తే దూరముగా పారిపోయే అగ్ని. అది దేవుని అభిషేకం అలా ఉంటుంది. ఎప్పుడైనా మీరు అటువంటి అనుభవాలు అనుభవించారా? చిరాకు వేయాలి. లోకానుసారమైన కార్యాలు మన జీవితంలో మనం చేసుకోవడానికి చిరాకు రావాలి, మనకి మెంటల్ రావాలి, చిరాకు రావాలి. అలా ఎప్పుడైనా జరుగుతుందనే జీవితంలో లోకానుసారమైన కార్యాలు, లోకానుసారమైన మాటలు, లోకానుసారమైన ప్రవక్తన మనం ప్రవక్తించడానికి చిరాకు రావాలి. ఎప్పుడు వస్తుంది చిరాకు? దేవుని అగ్ని, నిజమైన దేవుని ఆత్మ వారి మీద ఉంటే నిజంగా చిరాకు వస్తుంది. దేవుని అగ్ని వారి మీద లేదు కాబట్టి వారికి హ్యాపీగా, ఉల్లాసంగా, సంతోషంగా ఉంటుంది. వినండి, ఆ పొద మీదకి అగ్ని దిగి వచ్చిందంట, ఆ పొద కాలిపోలేదు, మండుతుంది. ఈ రోజున దేవుని అగ్ని మన సంఘమును మండించునుగాక, మన సంఘమును వెలిగించునుగాక. దేవుని అగ్ని నీ మీదకి వచ్చి నిన్ను మండించాలి, నిన్ను కాలిపోకుండా, నిన్ను కాలిపోనివి చేయకుండా నిన్ను మండించాలి, నిన్ను రగిలించాలి, నిన్ను రోషంతో నింపాలి, నీ దైవిక ఆవేశంతో నింపాలి, దైవ సంబంధమైన కార్యాలతో నిన్ను నింపాలి, దైవ సంబంధమైన మార్పు చేత నేను నింపాలి. నువ్వు అనుభవిస్తుంది దేవుని అగ్నేనా కాదా? నువ్వు అనుభవించబోయేది దేవుని అగ్నేనా కాదా? నువ్వు కన్ఫర్మేషన్ చేసుకో. అమ్మా, ఇప్పటి వరకు దేవుని ఆత్మ పొందుతున్నామన్నవారు అది నిజమైనదా కాదా? లోకము అగ్ని అయితే నిన్ను కాలుస్తుంది. లోకపు అగ్ని అయితే లోకానుసారంగా మాట్లాడమంటుంది, లోకపు అగ్ని అయితే అందరితో కలవమంటుంది, లోకపు అగ్ని అయితే ఇదిగో ఎలాగైనా ఉండొచ్చు అంటుంది. అది లోకపు అగ్ని నీకు అలా చెప్తుందా? నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు అలా చెప్తున్నాడా? ఇదైతే కరెక్ట్ కాదు. అసలు పరిశుద్ధాత్ముడికి లోకానికి పొంతనే ఉండదు. అసలు వీరిద్దరికి పడదు, ఒక్క క్షణం కూడా పడదు వీళ్ళకి. పరిశుద్ధాత్ముడికి, పరిశుద్ధాత్మ కార్యాలకి, లోక కార్యాలకు ఒక్క క్షణం కూడా పడదు. మరి నువ్వు ఎట్లాగా లోక కార్యాలు చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు.
నువ్వు ఎట్లాగా లోక కార్యాలలో తలదూరుస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఎట్లాగా లోకం యొక్క ఆకర్షణల చేత నింపబడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. నీ మీదకు వస్తుంది ఏది? నీ మీదకు వస్తున్న ఆ ఆత్మ ఏది? నీ మీదకు వస్తున్న ఆత్మ ఎవరు? నిన్ను ప్రతి వారం, ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం నిన్ను దర్శిస్తుంది ఎవరు? దయ్యమా, దేవుడా? పరిశుద్ధాత్ముడు ఎవరితోనూ మాట్లాడుతున్నాడు పగటిపూట. నేనైతే లోకము నాకు పడదు. నా పెద్ద శత్రువు ఎవరయ్యా అంటే లోకం. ప్రభు అంటున్నాడు, పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, లోకము నా శత్రువు. లోకపు అలవాట్లు, లోకపు ఆచారాలు, లోకపు సాంప్రదాయాలు, లోకపు ముచ్చట్లు, లోకపు సరదాలు, లోకపు ఆవేశాలు, భావోద్వేగాలు, ఇవన్నీ లోకానుసారమైనవి. అవి నాకు పడవు అంటున్నాడు పరిశుద్ధాత్ముడు. మరి నీకెందుకు పడుతున్నాయి? నువ్వు ఆత్మను అనుభవిస్తే నీకెందుకు పడుతున్నాయి? నీకెందుకు ఆ అట్రాక్షన్? నీకెందుకు ఆకర్షణ? నీకెందుకు ఆ సొగసు? నీకెందుకు ఆ కోరికలు? నీకెందుకు ఆ ప్రేరేపణలు నీకెందుకు వస్తున్నాయి? నీకెందుకు కలుగుతున్నాయి? అసలు నీలో ఉన్నవాడు ఎవరు? నీలో పనిచేస్తున్నాడు ఎవరు? లోకానికి పూర్తిగా వ్యతిరేకమైన వ్యక్తి కదా. ఆలోచిద్దాం. ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు బిలాముతో అంటున్నాడు, నీ ఇంటికి వచ్చిన వారు ఎవరు? నీ ఇంటికి వచ్చిన వారు ఎవరు? నీ ఇంటికి వచ్చిన నువ్వెవరిని ఇంట్లోకి రానిచ్చావు? అదేంటయ్యా, మా ఇష్టం, మేము ఎవరినైనా ఇంట్లోకి రాపిస్తాం. కుదరదు. నీ ఇంట్లోకి వచ్చిన వాళ్ళెవరో తెలుసా? బాలాకు ప్రజలు, బాలాకు దుత్తులు, బాలాకు సొత్తులు. బేరం మాట్లాడుకోవడానికి వచ్చారు. ఈయనేమో, ఈ పాస్టర్ గారేమో ఇంట్లో వాళ్ళకి సత్రం ఇచ్చాడు. ఊరుకోడండి పరిశుద్ధాత్ముడు. ఎవరిని పడితే రాణిస్తే ఊరుకోడు. నీకు నీ ఇష్టానుసారం అయిపోతుందా? ఎవరిని పడితే రాణిస్తే ఊరుకోడా? ఆయన దయ్యాలను రాణిస్తే ఊరుకుంటాడా? ఈరోజు మీరు క్లియర్గా తెలుసుకోండి ఏంటంటే, అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటో ఈ 3 రోజులు మీకు క్లియర్గా అర్థమైంది. ఇన్ని రోజులు మీకు అర్థం కాలేదు. మీకు అర్థం కాకుండా గెంతులేస్తారు, అర్థం కాకుండా భాషలు మాట్లాడతారు, అర్థం కాకుండా గోల పెడుతున్నారు. ఇప్పుడు అర్థమైన తర్వాత అనుభవించండి, ఆ ఎక్స్పీరియన్స్ వేరుగా ఉంటుంది. పరిశుద్ధాత్ముడు ఊరుకోడండి. బిలామును ఊరుకోలేదు. నువ్వు పంపించమా వాళ్ళని? నువ్వు పంపించే వాళ్ళని. నీ ఇంట్లో వాళ్ళు ఉండడం ఏంట్రా? బాలాకు దొత్తులు ఉండడం ఏంటి ఇంట్లో? పరిశుద్ధాత్మ దేవుడికి నచ్చదండి. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఇటువంటి కార్యాలు చేస్తాడు. ఆలోచన చేయండి ఒకసారి. మీ మనస్సుకు ఒకసారి ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ పొందుకుంటున్నవారు ఎలా ఉన్నాడు నీలో? లోకానుసారమైన కార్యాలు చూసేటప్పుడు పరిశుద్ధాత్మ నీలో నుంచి కోప్పడగలుగుతున్నాడా? మండిపోగలుగుతున్నాడా? అక్కడ నుంచి వెళ్ళిపోమంటున్నాడా? ఏం చేస్తున్నాడు? నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చేయమంటున్నాడు? బాలాకు వాళ్ళని ఇంట్లోకి తెచ్చుకోమంటున్నాడా? వాళ్ళకి భోజనం పెట్టమంటున్నాడా? ఇంట్లోకి ఎవరిని పడితే వాళ్ళని పిలుచుకోమంటున్నాడా? అదే దయ్యం. అది దేవుడుగా దయ్యం. మన పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే, వినండి, పరిశుద్ధాత్ముడు మనపై, మనతో ఉంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, ఇక నేను వచ్చాను కదా, నువ్వు ఆలోచించడం ఆపై. ఏమంటాడండి? నువ్వు ఆలోచించడం. నేను వచ్చాను కదా, నువ్వు సొంతగా నడవడం ఆపై. నేను వచ్చాను కదా, నువ్వు సొంతగా థింక్ చేయటం ఆపు. నువ్వు సొంతగా మాట్లాడటం ఆపు. నువ్వు సొంత నిర్ణయాలు తీసుకోవటం ఆపు. నీ సొంత ప్రయాణాలు ఆపు. మరి ఇప్పుడు ఏం చేయాలి? పరిశుద్ధాత్ముడు వచ్చినాక నీ ఇష్టాలు జరగవు. పరిశుద్ధాత్ముడు ఏమంటాడంటే, ఆయన వస్తే ఏమంటాడంటే, నువ్వు ఆలోచన ఆపాలి, నీ తిరుగు ఆపాలి, నీ మాటలు ఆపాలి, నువ్వు థింకింగ్ చేయటం ఆపాలి, నీ స్వనిర్ణయాలు, స్వచిత్తాలు ఆపాలి, నీ స్వదారులు వెతుకొని వెళ్ళటం ఆపాలి. నువ్వు నాకు టైం ఇవ్వాలి. పరిశుద్ధాత్ముడు వస్తే అలా ఉంటుంది కార్యం. నిన్ను సొంతగా ఏ మాట మాట్లాడినివ్వడు, సొంతగా బయటికి వెళ్ళనివ్వడు,
సొంతగా ఏ పని చేయనివ్వడు, సొంతగా ఎవరితో మాట్లాడినివ్వడు, సొంతగా ఏ నిర్ణయాలు తీసుకునివ్వడు, సొంతగా ఏమీ ఆలోచించనివ్వడు. ఆయనే మాటి మాటికి అడ్డుపడిపోతూ ఉంటాడు. ఆయనే మాటి మాటికి సువార్తను చెప్తూ ఉంటాడు. ఆయనే మాటి మాటికి సలహాలు ఇస్తూ ఉంటాడు. ఆయనే మాటి మాటికి బదులు జవాబిస్తూ ఉంటాడు. ఇప్పుడు వరకు పొందుకున్న వారిలో ఇలాగ ఎప్పుడైనా జరిగిందా? నువ్వేదో ఆలోచిస్తే అది కరెక్ట్ కాదు, అది తప్పు, ఇలా చేయని పరిశుద్ధాత్మ నీలో నుంచి చెప్పడం నువ్వు ఎప్పుడైనా విన్నావా? అయితే నిజమైన ఆత్మే, నీలో ఉంది నిజమైన ఆత్మ. వినండి, పరిశుద్ధాత్మ మీద భూప్రపంచంలో నెగిటివ్ స్ప్రెడ్ అయిపోతుంది. ఏమని స్ప్రెడ్ అవుతుందంటే, భాషలు మాట్లాడుతూ పరిశుద్ధాత్మను పొందుతూ వీళ్ళెందుకండి లోకానుసారంగా ఉంటున్నారు అంటే, నేను చెప్తున్నాను వాళ్ళందరికీ యూట్యూబ్లో చూస్తున్నారు, ఒకరు చెప్తున్నాను, దండం పెట్టి చెప్తున్నాను, వాళ్ళు దయ్యాలు, వారి మీదకి దేవుని ఆత్మ రావట్లేదు, వారు దయ్యాలు. నేను స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాను. నేను వెలుగు దూత కూడా యాసిటీస్గా దేవునిలాగే ఉంటుంది. చాలా విగో ఇంతమంది అడిగారు నన్ను, అయ్యా పరిశుద్ధాత్మ వస్తే అదిగో అలా బతకొచ్చా అని ఒకళ్ళు చూపించి అడిగారు నన్ను. ఇంకొక ఆయన వచ్చి అంటాడు, పరిశుద్ధాత్మ ఉంటే ఇలా మేము మాట్లాడవచ్చా? పాస్టర్లు ఏం చెప్పాలి? అప్పుడు నేను అన్నాను, అది పరిశుద్ధాత్మని ఎవడన్నాడు? దయ్యం అది అన్నాను నేను. దయ్యం నీకు ఎవరు చెప్పారయ్యా పరిశుద్ధాత్మని? ఏమో వాళ్ళు అంటుంటే విన్నాను అంటున్నారు. అది దయ్యం, పరిశుద్ధాత్మ సేమ్ పరిశుద్ధాత్ములాగే ఉంటుంది. కొంతమంది వేషాలు వేసుకొని డ్యాన్సులు వేస్తారు. పాతకాలంలో వేషాలు వేసుకొని ఆ వ్యక్తి వేషం, ఈ వ్యక్తి వేషం, సేమ్ వాళ్ళు అలానే ఉంటారు. అట్లాగే ఈడేం చేస్తాడంటే, ఈ దయ్యం ఏం చేస్తుందంటే, ఇదిగో ఇక నువ్వు అనుకుంటావు పరిశుద్ధాత్మ వచ్చేసింది నా మీదకి అనుకుంటావు. ఇంకో విషయం మీకు చెప్తున్నాను, ఎక్స్పెషల్ ఇంకో విషయం చెప్తున్నా, అలాంటి వాళ్ళకెళ్ళి చూసుకొని మీకు వచ్చే దేవుని ఆత్మను పోగొట్టుకోవద్దు దయచేసి, ప్లీజ్. అలాంటి వాళ్ళ గురించి అసలు మీరు ఆలోచించొద్దు. పరిశుద్ధాత్మ అంటే ఎట్లా ఎందుకు చేస్తారు అట్లా, ఇవన్నీ మీకు అనవసరం, మీ సబ్జెక్ట్ మీకు అనవసరం. దయచేసి ఆ నెగిటివ్ థాట్స్ తీసేసాయి. దేవుని ఆత్మను ఎలా పొందుకోవాలో దైవజనుడు చెప్తున్నాడు. ఈ పూట నువ్వు వినటానికి ప్రయత్నించు. ఆ చెత్త వాళ్ళని తీసిపడే, ఆ చెత్త మాట్లాడేవాడిని, ఆ చెత్తలో కలిసేవాడిని, భాషలు మాట్లాడుతూనే ఆత్మను పొందుతూనే చెత్తల్లో పొరలాడే వాళ్ళ గురించి మీరు ఆలోచించొద్దు. నిజమైన దేవుని ఆత్మ ఉంది, ఈరోజు అది మన మధ్యలో సంచరిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు అంటాడు, జయరాజు నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు, ఇదిగో ఇది చెయ్యి, ఈ పని చెయ్యి. ఇదిగో చూడండి, ఎన్నిసార్లు చెప్పాడు నాకు దేవుడు, ఇప్పటికీ చెప్తూనే ఉన్నాడు. నా సొంతగా ఏది చేయనివ్వడు, నా సొంతగా ఏది ఆలోచించనివ్వడు, నా సొంతగా ఏది మాట్లాడనివ్వడు, నా సొంతగా ఏది తలంచనివ్వడు. మధ్యలో దూరిపోతాడు. నేను ఏదైనా ఆలోచించానంటే మధ్యలో దూరిపోయి అంటాడు, అది కరెక్ట్ కాదు, ఇలా చెయ్యి అని దేవుడు మనసుకు ప్రేరేపణిస్తాడు. ఈ 3 రోజులు కూడా అద్దద్దమంటూ పెట్టేది పరిశుద్ధాత్ముడు ప్రభావమే, నాదేమీ లేదు అక్కడ సీను. చేతులు కట్టి కాళ్ళు కట్టేసి కూర్చోబెట్టాడు. చాలామందికి ఇలా ఇష్టం ఉండదు, అందుకే ఆత్మను పొందుకోరు కొంతమంది. ఎందుకంటే ఆయన వస్తేనండి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, నేను ఏది చేయనివ్వడు, స్వేచ్ఛ ఇస్తాడు. అది బైబిల్ పరిమితి మట్టికి స్వేచ్ఛ ఇస్తాడు, ఇక అనదర స్వేచ్ఛ ఇవ్వడు. ఆడంబరాలు సంతోషంలోకి వెళ్ళనివ్వడు. కానీ మీకు అర్థం కానిది ఏంటంటే, ఈ పరిశుద్ధాత్మ దేవుడిలో ఉన్న సంతోషం మీకు అర్థం కాదు. ఈ తాత్కాలికమైనవన్నీ చూసి మీరు ఏదేదో ఆడంబరాలకి పోతూ ఉంటారు. మా అమ్మ క్వార్టర్స్లో పనిచేస్తున్నప్పుడు ఇక్కడ బిషప్ స్కూల్ ఎదురుగా పనిచేస్తున్నప్పుడు, రైల్వే ఫంక్షన్ హాల్ ఇప్పుడు అద్భుతంగా కట్టారు, అది రైల్వే ఫంక్షన్ హాల్. ఆ లోపల పనిచేస్తున్నప్పుడు ఒక మేడం గారు ఉయ్యాల మీద కూర్చుంది. నేను చర్చికి వెళ్తున్నాను. ఆ మంది నన్ను ఆ మంది, నీది పిల్ల వయసు కదా, యవన వయసు కదా, నీది నీకు ఎంజాయ్ చేయాలని ఉండదా నన్ను అడిగింది.
పొద్దాక చర్చికి వెళ్తావేంటి నువ్వు, పొద్దాక చర్చికి పోతావు ఎందుకు, సరదాగా వెళ్ళి నీ ఫ్రెండ్స్తో తిరిగి రాక, సరదాగా సినిమాకి వెళ్ళక అంది. ఆమెతో నేనేం మాట్లాడలేదు, నవ్వి ఏమిటో మేడం నాకు వెళ్ళబుద్ధి కాదు, చర్చికి అయితే వెళ్ళబుద్ధి అవుతుందని నవ్వి వెళ్ళిపోయాను. నాకు వెళ్ళబుద్ధి అవుతుంది, కానీ నాలో ఉన్నవాడికి ఇష్టం లేదు. నీకు అర్థమైందా? నువ్వేదో నేను ఫోజు కొట్టడం కాదు, అక్కడ నేను వెళ్ళటం కాదు, నాలో ఉన్నవాడు వెళ్ళనివ్వట్లేదు. ఎవడికి ఉండదండి ఎంజాయ్ చేయాలని, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు ఉంటుంది. కానీ నాలో ఉన్నవాడు ఏం చేస్తాడో తెలుసా, నాలో చొరబడినవాడు ఏం చేస్తాడో తెలుసా, నేను ఆత్మాభిషేకమును అనుభవిస్తున్నవాడు ఏం చేస్తాడో తెలుసా, ఆ లోక కార్యాలన్నీ కాల్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఆత్మ ఈ పగటి పూట నువ్వు రానిచ్చిన ఎడల నీ అడుగులు సుందరమైన బాటలో పడతాయి. ఈ పగటి పూట వినండి, చాలామంది మీ నిర్ణయాల వల్ల, మీ స్వచిత్తాల వల్ల, మీ స్వధారుల వల్ల చాలా నష్టపోయారు. ఇప్పటికే చాలా నష్టపోయారు, ఇంకా ముందు కూడా నష్టపోతావు. ఇక అంతా వదిలేసి పరిశుద్ధాత్మ దేవుడిని నీ హృదయలోనికి దిగి రమ్మని ప్రార్థించు. పరిశుద్ధాత్మ గాలి నీ మీద కొట్టమని ప్రార్థించు. ఎందుకంటే నేను ఆలోచన అటర్ ఫ్లాపు, నేను వేసిన ప్లాను గోతులో పడిపోయాను. నేను ఏది ఆలోచిస్తున్నా, ఏది ప్రయత్నం చేస్తున్నా, ఏది నా సొంతగా చేస్తున్నా, ఏది వర్కౌట్ అవ్వట్లేదు. పరిశుద్ధాత్ముడా మీరు రండి, మీరు వచ్చి మీరు నా దేహమును ఏలండి, నా ఆత్మను ఏలండి, నా ప్రాణాన్ని ఏలండి. నాకు ఆలోచన చెప్పండి, నాకు మార్గాలు తెరవండి. నాకు ఆలోచన చెప్పి నాకు మార్గాలు తెలిసి నేను గోతులో పడని మార్గం ఏదో నీకు తెలుసు. వినండి, దేవునికి గనక పరిశుద్ధాత్మనికి గనక నువ్వు అప్పగించుకుంటే, పరిశుద్ధాత్ముడు నువ్వు గోతులో పడని మార్గము గుండా నీ దేవుని నడిపిస్తాడు. ఇప్పుడు వరకు గోతులో పడే మార్గములో నడిచావు, గోతులో ఢామును పడిపోయావు. గోతులో పడుతున్నావు, లెగుస్తున్నావు. చిరాకు అనిపించట్లేదా నీకు? నీ మాటలు, నీ ఆలోచనలు, నీ ప్లాన్లు నువ్వు ఊహించుకొని ఊహా చిత్రాలు అవన్నీ నాశనం అయిపోయాయి. ఏమున్నాయి, ఏం జరిగినాయి చెప్పు. ఒక 2-3 చెప్పి ఇక్కడికి వచ్చి నీ సొంత ఏమన్నా చేసి ఏమైనా జరిగితే మైకిస్తాం. అద్భుతంగా జరిగిందండి, నేను ఆలోచన, నేను వేసిన ప్లాన్ అద్భుతంగా జరిగింది, నేను ఇచ్చిన మాట అద్భుతం, ఏమన్నా ఉంటే చెప్పమ్మా. ఏది జరగలేదు, అన్నీ అరకొర, అన్నీ సగం అన్నీ ఇరిగిపోయి నలిగిపోయి వేజారిపోయి ఉన్నాం ఇప్పుడు మనం. ఇంకా నీ స్వచిత్తాన్ని నమ్ముకోవద్దు, ఇంకా నీ కోరిక నమ్ముకోవద్దు, ఇంకా నీ కాళ్ళని నమ్ముకోవద్దు, ఇంకా నీ ఆలోచన నమ్ముకోవద్దు. ఇప్పుడు ప్రాణాత్మ దేహాలన్నీ పూర్తిగా పరిశుద్ధాత్మ దేవుడికి సరెండర్ అయిపోవాలి, ఎన్కౌంటర్ అయిపోవాలి ఆయనకి. అంతే. పోలీసులు కనుక కనిపెట్టొస్తే హ్యాండ్స్ అప్ అండి, అట్లా ఉండిపోవాలి. ఆయనకు పూర్తిగా లొంగిపోవాలి. ఆయన మర్యాదస్తుడు, ఆయన నీలోనికి దడమని వస్తాడు. ఆకాశం తెరవబడి వాళ్ళు కూడి ఉన్న ఇల్లంతా ఇదిగో మహా పెనుగాలి నిండిపోయింది. అగ్ని జ్వాలల వంటి నాలుకలు, విభాగింపబడిన నాలుకలు, అగ్ని నాలుకలు 120 మంది మీద వ్రాలిపోయాయి. వారిలో వాక్శక్తి అనుగ్రహిస్తున్న కొలది వారిలో ఒక్కొక్కరు అన్య భాషలు మాట్లాడటానికి ప్రయత్నం చేశారు, ప్రారంభించారు. సరెండర్ అయిపోండి, పూర్తిగా ఎన్కౌంటర్ అయిపోవాలి పరిశుద్ధాత్మడికి. ఈరోజు నువ్వు ఆయన నీలోనికి తడవేలు మందికి వస్తాడు. దిగి వచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడి నుంచి చూడు, ఇక్కడి నుంచి ఇక దిగొచ్చిన తర్వాత ఆయనే నిన్ను నడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టి. ఇక నేను నడిపిస్తాడు. జయరాజు బయలుదేరు. ఎక్కడికి? నేను నిన్ను ఎక్కడికి నడిపిస్తే ఎక్కడికి నువ్వు బయలుదేరు. నువ్వు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఈ సందులో నుంచి వెళ్తున్నావు కదా, ఈ రోజు నుంచి ఆ సందులో నుంచి పద. నీకు తెలియదు ఈ సందులో ఏడుపు కొట్టోళ్ళు ఉన్నారు, అడుబద. పరిశుద్ధి మీరు ఎగ్జాంపుల్ చెప్తున్నాను.
సందులు మారుస్తాడు, గొంతులు మారుస్తాడు, హైవేలు మారుస్తాడు, రోడ్లు మారుస్తాడు, వస్త్రధారణ మారుస్తాడు, స్మైలింగ్ మారుస్తాడు, ఆలోచన థింకింగ్ మారుస్తాడు, నడక మారుస్తాడు, పడక అన్నీ మారుస్తాడు. నీకు ఇంక అర్థమవ్వదు. అప్పుడు నీకు అర్థమవ్వాలి, 3 రోజుల పరిశుద్ధాత్మ అగ్ని సదస్సులో పరిశుద్ధాత్ముడు నా మీదకు వచ్చాడు. పరిశుద్ధాత్ముడే నన్ను సమభూమి గల ప్రదేశంలో నడిపించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమభూమి గల ప్రదేశంలో నడిపించుచున్నాడు. నీకు కావాలంటే చూడు, అసలు నీ మనస్సాక్షి నిన్ను కొట్టేటట్టుగా మాట్లాడేది నీతో ఈ రోజు నుంచి నీ మనస్సాక్షి నీ గోబల పగలగొట్టేటట్టుగా మాట్లాడేది నీ మనస్సాక్షి. ఎందుకంటే ఒప్పుకోదు. నువ్వు లెగుస్తావా లేగవా, నువ్వు బయలుదేరవా, నువ్వు అవతల సందులోంచి వెళ్తావా వెళ్ళవా, నువ్వు ఈ డ్రెస్ వేసుకుంటావా వేసుకోవా, నువ్వు ఇలా మాట్లాడవా, అది కరెక్ట్ కాదు అని నిన్ను ఇక ఎలాగంటేనండి చూడటానికి జయరాజే కానీ ఈ జయరాజులో వేరొక వ్యక్తి ఉండి తను నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టి, హల్లెలూయా. వేరొక వ్యక్తి ఉండి వ్యక్తిని నడిపిస్తాడు. ఇక మనమేమి నడము ఇక్కడ, మన సీన్ లేదు. పూర్తిగా దేవునికి నిన్ను ఇష్టడుగా ఈ పరిశుద్ధాత్ముడు ఈ రోజు నుంచి చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకం పొందుకునేవారు, అభిషేకాన్ని అనుభవించేవారు జీవితాలు లేఖనానుసారంగా ఉంటాయి. పరిశుద్ధాత్ముడే నడిపిస్తాడు. అలాగా లేఖనానుసారంగా వాళ్ళు నడుస్తారు, లేఖనానుసారంగా వారు మాట్లాడతారు, లేఖనానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తారు, లేఖనానుసారంగా వారు తీర్మానాలు తీసుకుంటారు, లేఖనానుసారంగా వాళ్ళు ఆలోచిస్తారు, లేఖనానుసారంగా వారు ప్రవర్తిస్తారు. వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. వారి మీద ఆ పొద మీద దహించు అగ్ని దేవుడు దిగి వచ్చాడు. అరే, వీరి నడక వాక్యం ప్రకారం, వీరి మాట వాక్యం ప్రకారం, వీరి ఆలోచన వాక్యం ప్రకారం, వీరి ఊహలు వాక్యం ప్రకారం, వీరి మార్గాలు వాక్యం ప్రకారం. అటువంటి గుంపు మన సంఘములో లేగుచున్నగాక. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చారు, బాప్తిజం తీసుకున్నారు, ఆకాశం తెరవబడింది. పావురం రూపంలో పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు మీదకి వస్తే, వినండి, యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? సువార్త చేయడానికి వచ్చాడు. సరే, సువార్త చేయాలంటే సున్నతి ఉండాలి, సువార్త చేయాలంటే పరిశుద్ధాత్మ దిగాలి, సువార్త చేయాలంటే బాప్తిజం ఉండాలి. బాప్తిజం పొందాడు, పరిశుద్ధాత్మ పొందాడు. ఇంకేమిటి ఆలస్యం? సువార్త చేయాలి కదా? కాదు. బాప్తిజం పొంది ఒడ్డు మీదకి వచ్చినాక ఆ పరిశుద్ధాత్మ దేవుడంట యేసయ్యని అరణ్యములోనికి తీసుకుని వెళ్ళిపోయాడంట. ఆ మాట ఉందా లేదా బైబిల్లో? అరణ్యములోకి దేవుని ఆత్మ యేసయ్యని తాడుకొని వెళ్ళింది. చూడండి ఒకసారి, వీళ్ళు చూస్తారు, మీరు నా వైపు చూడండి. దేవుని ఆత్మ యేసయ్యని అరణ్యములోకి తోసుకొని వెళ్ళిపోయిందంట. నేను అది చెప్తున్నా, దేవుని ఆత్మ మన మీదకి వస్తే మనం ఇంకా పని చెయ్యం. మనలో ఆయనే ఎట్టు వెళ్ళాలంటే ఆయన నడిపిస్తాడు. యేసయ్య అనుకున్నాడు, నాకు బాప్తిజం ఉంది, పరిశుద్ధాత్మ ఉంది, నాకు సర్టిఫికేట్ ఉంది, ఇప్పుడు నేను సువార్త చేస్తాను. పరిశుద్ధాత్మ అయ్యా అప్పుడే సువార్త కాదు, నువ్వు అరణ్యములోనికి రావాలి. ఎందుకో తెలుసా? నువ్వు సాతాను చేత శోధించబడాలి. మత్తాయి 4వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. అదుగో ఆత్మ వలన అరణ్యములోనికి కొనిపోబడ్డాడు. యేసు ప్రభు అరణ్యానికి వెళ్ళాడా? ఆత్మ తీసుకుని వెళ్ళిందా? ఆత్మ తీసుకుని. మీలో మరొకడు ఈరోజు రాబోతున్నారు. నువ్వుగా అయితే భక్తి చేయలేవు, నువ్వుగా అయితే నరకానికి పోతావు. కానీ నీలో ఆ పరిశుద్ధాత్ముడిని ఉంచుకోగలిగితే, ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను ఎటు నడిపిస్తే అటు నువ్వు వెళ్తే అడుగడికి దీవెన ఆశీర్వాదాలు మన కుటుంబాల్లో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా,
ఏసైనంట అరణ్యములోనికి ఆత్మదేవుడు కొనిపోయాడంట. ఏసయ్యా, ఇప్పుడు నువ్వు స్వార్థ చేయడం కాదు, నువ్వు ఇప్పుడు అరణ్యములోనికి రావాలి. సాతాను గాని నిన్ను శోధించాడు, ఆ శోధనలో నువ్వు గెలవాలి. చూడండి, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇక నువ్వు ఏమేమి ఏర్పాటు చేసుకున్నావు ఈ మీటింగ్ తర్వాత కొన్ని రద్దయిపోతాయి. అర్థమైందా? ఇప్పుడు సపోజు ఈ మీటింగ్ అయిపోయినాక కుర్రోళ్ళు నేను ఫ్రెండ్ని కలవాలి అనుకుందాం. మన వాళ్ళు అట్లా ఎవరు దయ్యాలు ఉండవు అనుకుందాం. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఈ 2 గంటలు ఇప్పుడు 12ంటికి ప్రేయర్ అయిపోయింది కదా, 12:30కి ఎవరినో కలుద్దామని వెళ్దాం అనుకున్నావు, నువ్వు వెళ్ళొద్దు అంటాడు. అప్పుడు ఈయనకి ఏమవుతుందంటే ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు 12:30కి, ఏరా వస్తానన్నావు కదంటే, నాకు బాగా టైర్డ్ అయిపోయానురా, నేను రాను, రేపు వస్తానంట. అది ఏంటయ్యా అంటే, నీలో నువ్వు చెప్పలా, నీలో ఉన్నవాడు నీతో అలా చెప్పించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక మీ జీవితంలో ఇంకేమేమి మీరు ఏర్పాట్లు చేసుకున్నారో ఈ మీటింగ్ తర్వాత, రేపు ఎల్లుండు మీరు ఏమేమి సిద్ధపరుస్తున్నారో, మీరు ఏ కార్యక్రమాలు పాల్గొనాలనుకుంటున్నారో, పరిశుద్ధాత్మ దేవుడు రాగానే అది ఆయనకి నచ్చకపోతే, అది దేవుని చిత్తం కాకపోతే వెంటనే క్యాన్సిల్ చేసేస్తాడు. నీ నోటితో నువ్వే చెప్పినట్టుగా చేస్తాడు, నీ కళ్ళతో నువ్వే చెప్పేటట్టుగా చేస్తాడు, నీ చేతులతో నువ్వే చెప్పేటట్టుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదంతా ఒక ట్రాన్స్ లాగా అయిపోద్ది. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అది అందరికీ వచ్చునుగా యేసునామం, అందరికి వచ్చునుగా యేసునామం, అందరి మీద దేవుని ఆత్మ పని చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధాత్మను పొందిన వారు ఇందాక చెప్పాను, వారి కంట్రోల్లో వారు వేరొకని కంట్రోల్లోనికి వెళ్తారు. వేరొకరు, మీలో వేరొకరు. ఈరోజు స్టేట్ లేదే, మనలో ఇంకొకడు. ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు. జయరాజులో ఇంకొకరు, పరిశుద్ధాత్మ అపోస్తలిక్ సంఘములో ఇంకొకరు. అదేంటి? మనిషి అంటే ఒకటే కదా. ఈ మనుషులు ఇంకో మనిషి ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఇప్పుడు నీలో నేనైతే ఉండలేను, నేను ఎట్లా రాను నీలోనికి? నేను రాలేను. కానీ పరిశుద్ధాత్ముడు మనలో ఒక్కటిగా ఉండగలడు, మనలో ఒక్కటిగా జీవించగలడు, మనలో ఒక్కటిగా బ్రతకగలడు. అది నువ్వు అవకాశం ఇస్తే, నువ్వు పూర్తిగా నీ చేతులెత్తి నువ్వు సరెండర్ అయిపోతే, నువ్వు ఎన్కౌంటర్ అయిపోతే, నువ్వు పూర్తిగా సరెండర్ అయిపోతే, అబ్బా నీ లైఫ్ ఎలా ఉంటుందో చాలా అద్భుతంగా ఉంటుంది. పోయినాయి కానీ, ఆ చెడ్డ కార్యాలు పోయినాయి కానీ హృదయానందం నీ కుటుంబాలకు అందబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసయ్య మన ఇష్టం ఉండదు. ఎవరిష్టం? యేసయ్య ఇష్టమే జరిగిద్ది. ఇక మన ఇష్టం ఉండదండి. ఇక మనం సొంతగా నడవలేమండి. యేసయ్యే మనల్ని నడిపిస్తాడు. అందుకు ఒక పాట నడిపిస్తాడు నా దేవుడు. పాడేదేమో ఇట్లాగా, నడిచేదేమో నీ సొంతగా కదండి. ఎందుకు పాడతావు? ఎందుకు? దేవుడు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నిన్ను మూతి మీద కొడతాడు. ఆయనతో అన్ని తలకాయ నొప్పులే. నీలో లేనిది పాడినా నిన్ను ఊరుకోడు. ఆయన తిడతాడు, కొడతాడు, గద్దిస్తాడు, దూషిస్తాడు, నేరారోపణ చేస్తాడు. నిన్ను నడిపించేది దేవుడేనా? నిన్ను నడిపించేది పరిశుద్ధాత్ముడేనా? నీ సొంతగా నడుస్తున్నావు. దయచేసి నీ సొంతగా నడిచింది చాలు. ఎన్నోసార్లు పడ్డావు లెగుస్తున్నావు. ఇక ముందు కూడా అలానే జరిగిద్ది. వద్దు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నడిపించనివ్వండి. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులోనికి వెళ్ళిపోవడానికి ఇష్టపడండి. ఆయన నడిపింపులోకి వెళ్తే పడటం ఉండదు, నిలబడటమే ఉంటుంది. గుంటలుండవు, లోతులుండవు, పొలాలుండవు, హైవేలు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునగా. సముద్రములో హైవే ఒక్కడ పళ్ళ
నేను అదే చెప్తా, నువ్వు నడిస్తే పడిపోతావు, నువ్వు నడిస్తే గుంటలోకి పోతావు, నువ్వు నడిస్తే ఎత్తుపల్లాల్లో డామును జారిపోతావు. ఎన్నోసార్లు అలా జరిగినాయి. ఇక నీ నడక ఆపు. నువ్వు దేవుడు నిన్ను ఎలా నడిపిస్తే అలా నువ్వు వెళ్ళిపో, ఎలా నడిపిస్తే అలా వెళ్ళిపోడు, ఎలా నడిపిస్తే. కొన్ని సంవత్సరాలుగా ఈ మినిస్ట్రీ దేవుడు ఎలా నడిపిస్తే అలా వెళ్ళిపోతుంది. ఎవరి చిత్తాలు ఈ మినిస్ట్రీ మీద పని చెయ్యట్లేదు. కోర్స్ నా చిత్తము కూడా ఈ మినిస్ట్రీ మీద పని చెయ్యదు. తెలుసా ఆ విషయం మీకు? ఆ విషయం తెలుసా? యేసు ప్రభువారు రాత్రికి రాత్రి ఏదైనా చెప్తే నేను మీకు వెంటనే అనౌన్స్మెంట్ చేయాలి. అప్పటికప్పుడు చెప్పాడు. 3 రోజులు సిద్ధపాటు లేదు, ప్రిపరేషన్ లేదు, మీకు నెల ముందు నుంచి నేనేం చెప్పట్లేదు, ఏమీ చేయలేదు. అప్పటికప్పుడు పోయిన ఆదివారం వెంటనే అనౌన్స్మెంట్ ఇచ్చేశాను. ఇక్కడ నిలబడిన వ్యక్తితో సహా ఈ మినిస్ట్రీ మీద ఎవ్వరికీ అధికారం నేను ఇవ్వలేదు. ఈ పరిశుద్ధాత్మ అపోస్తలిక్ మినిస్ట్రీస్ మీద అధికారముగా ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. అధికార పోస్టు, అధికార హోదాలో ఉన్నవాడు పరిశుద్ధాత్ముడు. నేను కాదు. ముఖ్య ప్రసంగికుడు ఆయనే, ముఖ్య అతిథి ఆయనే, వాక్యం బోధించేది ఆయనే, నడిపించేది ఆయనే. ఇక్కడ నేను నిలబడ్డాను, నన్ను వాడుతున్నాడు. నాలో ఉన్నవాడు పరిశుద్ధాత్ముడు. ఒకరము కాదు, మేమిద్దరం. దేవునికి స్తోత్రం చెప్పండి. మేమిద్దరం. ఇద్దరు సమ్మతి లేకుండా నడవగలరా అని వాక్యం చెప్తాను. నడవగలరా? ఇద్దరికీ సమాధానం ఉండాలి. నేనేం చేస్తాను తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని మాట కాదనకుండా వింటాను నేను. అందుకే దేవుడు నన్ను బాగా ఇష్టపడతాను. పరిశుద్ధాత్మ దేవుని మాట కాదనకుండా వింటాను. కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడు నాకు ఇష్టం లేనిది కూడా చేయమంటాడు, చెయ్యాలి. కానీ తరువాత 100 ఫలం నేను చూస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ అంతటకు నువ్వు నడిస్తే నువ్వు నడవలేవు, ఒకవేళ నడిచినా పడిపోతావు. కానీ దేవుడు నడిస్తే నువ్వు ఫలభరితమైన జీవితంగా నీ జీవితం మారిపోతుంది. దేవుడు నడిచిన హైవే మీద వెళ్తే, దేవుడు ఏర్పాటు చేసిన రూట్లో నడిస్తే, దేవుడు నీకు ఏర్పాటు చేసిన, నీ కాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి దారుల్లో నువ్వు వెళ్తే నువ్వు ఫలభరితమైన జీవితాన్ని చూస్తావు. నువ్వు ఫలభరితమైన బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. యోహాను సువార్త 14వ అధ్యాయం నేను ముగించేశాను. 16వ వచనాన్ని ఒకసారి చదువుగా విందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుగా విందాం. నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండటానికై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. తెలుగులో అంత అర్థం వచ్చేట్లేదు, కానీ ఇంగ్లీష్లో నేను రాసుకుని వచ్చాను. అండ్ ఐ విల్ ఆస్క్ ద ఫాదర్ అండ్ హీ విల్ గివ్ అనదర్ అడ్వకేట్ టు హెల్ప్ యూ అండ్ టు బీ విత్ యూ ఫర్ ఎవర్. అంటే టు హెల్ప్ యూ అంటే ఆయన నీకు సహాయము చేసే దేవుడుగా నీతో ఉంటాడు. అడ్వకేట్, ఇంగ్లీష్లో అడ్వకేట్ అని ఉందంటే నీకు సలహాలు చెప్పే వ్యక్తిగా ఉంటాడు, నీకు మంచి ఆలోచనలు చెప్పే వ్యక్తిగా. అడ్వకేట్లు ఏం చేస్తారు? కేసుని గెలిచేట్టుగా చేస్తారు. అడ్వకేట్ చేతిలోకి ఏదైనా కేసు వెళ్తే ఆ కేసును వాదించి ఆ న్యాయ దేవత ముందు వాదించి గెలుపును తీసుకొస్తారు అడ్వకేట్లు. పరిశుద్ధాత్ముడు సంఘానికి ఒక అడ్వకేట్గా ఉండనివ్వండి. పరిశుద్ధాత్ముడిని నీకు ఒక అడ్వకేట్గా పెట్టుకో. కేసులు గెలిపిస్తాడు ఈ అడ్వకేట్, చరిత్ర మారుస్తాడు ఈ అడ్వకేట్. దొంగ చేతిలోనికి నువ్వు చిక్కుకుందా, ఈ అడ్వకేట్ వాదించి నిన్ను బయటికి తీసుకొస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంగ్లీష్ బైబిల్లో అడ్వకేట్ అని ఉంది, అంటే లాయర్. చాలా జాగ్రత్తగా వినండి. టు హెల్ప్, ఆయన సహాయం చేయగలిగిన దేవుడు, ఆయన నడిపించగలిగిన దేవుడు. నడిపిస్తాడు, సహాయం చేస్తాడు. ఆయన కోరుకుందామండి, మనల్ని నడిపించే నాయకుడిని కోరుకుందామండి, మనకి సహాయం చేసే దేవుడిని కోరుకుందామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనతో ఎల్లప్పుడూ ఉంటాడంట ఆయన. ఉండి ఏం చేస్తాడు? మనతో ఎల్లప్పుడూ ఎందుకు ఉంటాడు? ఉండి ఏం చేస్తాడంటే మనతో ఎల్లప్పుడూ ఉండి మనల్ని నడిపిస్తాడు, మనకి సహాయం చేస్తాడు, మన స్వచిత్తాన్ని చంపుతాడు, మన ఇష్టాలను చంపుతాడు. ఆయన ఇష్టాన్ని మనలో ఎక్కువ
ఎక్కువ చేసి ఆయన కొరకే బ్రతికేట్టుగా, ఆయన కొరకే నడిచేట్టుగా ఆయన సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఉండి నడిపించే దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. మానవుని స్వభావం ఏంటో తెలుసా? పదే పదే మానవుడు ఏం చేస్తాడు? పడిపోతాడు. దేవునికి ఇచ్చిన మాటను చెయ్యడు. పదే పదే మానవుడు పడిపోతాడు. మానవ నైజమేది. పదే పదే నిన్ను పడకుండా చేసేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. బలహీనతల వల్ల పడిపోతావు. ప్రార్థన చేస్తానని చెయ్యవు, దేవుని సన్నిధికి వస్తానని రావు, దేవునికి ఇచ్చిన మాట చెయ్యవు. ఈరోజు బాగున్న వ్యక్తివి రేపు బాగోవు. ఈ 3 రోజులు బాగానే వస్తావు, తర్వాత నుంచి కనపడవు. ఈ 3 రోజులు బాగానే బతుకుతావు, తర్వాత నుంచి బతకవు. నీ ఆలోచనలు ఎలాగున్నాయి, నీ కోరికలు ఎలాగున్నాయి? పొద్దాకల దేవునికి ఇచ్చిన మాటలు పడిపోతూ ఉన్నావు, లెగుస్తూ ఉన్నావు, పడిపోతూ ఉన్నావు, లెగుస్తూ ఉన్నావు, పడిపోతూ ఉన్నావు, లెగుస్తూ ఉన్నావు. ఇక్కడ వాక్యం వింటున్నట్టు రోషం వస్తుంది, ఇంటికి పొంగాలి, ఆ రోషం పోతుంది, పడిపోతున్నావు, లెగుస్తున్నావు, పడిపోతున్నావు, లెగుస్తున్నావు. బాగా బతుకుదాం అనుకుంటావు, బతకలేకపోతున్నావు. మంచిగా బతుకుదాం అనుకుంటావు, బతకలేకపోతున్నావు. పరిశుద్ధంగా ఉండాలనుకుంటూ ఉండలేకపోతున్నావు. పడుతున్నావు, లెగుస్తున్నావు, పడుతున్నావు, లెగుస్తున్నావు, పడుతున్నావు, లెగుస్తున్నావు, పడుతున్నావు, లెగుస్తున్నావు. ఇక నీ జీవితంలో ఇలా పడటం లెగటం ఇక వద్దు అని నీకు ఒకవేళ మెంటల్ వస్తే కనుక ఈ వాక్యం విని దేవుని ఆత్మను కోరుకో. దేవుని ఆత్మ నిన్ను పడకుండా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను పడకుండా చేస్తుంది. నువ్వు తీసుకున్న తీర్మానాల్లో, నువ్వు దేవుడికి ఇచ్చిన మాటలో, నువ్వు తీసుకున్న సమర్పణలో, నువ్వు తీసుకున్న ప్రతిష్ఠతలో నిన్ను పడిపోకుండా ఈ పరిశుద్ధాత్ముడు చేస్తాడు. పరిశుద్ధాత్మ లేడనుకో, నువ్వు పడిపోతూనే ఉంటావు, లెగుస్తూనే ఉంటావు, పడిపోతూనే ఉంటావు. యేసయ్య అంటాడు, చేతులు చాపాను రామ్మ అంటాడు, వచ్చి ఎక్కుతావు, వచ్చి మీద ఎక్కుతావు, మరలా ఎప్పుడోకప్పుడు దిగిపోతావు, మరలా 2 నెలలు పోయినాక యేసయ్య చేతులు చాపు, మరలా వచ్చి ఎక్కుతావు, మరలా ఇదే నీ బతుకు. ఎక్కటం దిగటం, ఎక్కటం దిగటం, ఎక్కటం దిగి ఇదే బతుకు. ఈ బతుకు మారాలి. ఈ బతుకు మారాలంటే జయరాజు వల్ల ఈ జయరాజు ఈ ప్రార్థనలు ఎన్ని పెట్టినా మారదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి దిగి వస్తే, పరిశుద్ధాత్ముడు నీలో పని చేస్తే ఇక పడటం అనేది నీ జీవితంలో ఖచ్చితంగా ఉండదు. హల్లెలూయా. భావోద్వేగాలను అణిచివేస్తాడు. లోక ఆశలు, లోక తలంతులు, లోక ఆచారాలు, లోక కోరికలు, లోక అట్రాక్షన్స్ అన్నీ దంచికొట్టి సర్వనాశనం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. చివరిగా ఒక వాక్యం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16 నుంచి 26 వరకు ఆగకుండా స్పష్టంగా చదవడం తల్లి. అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 16 నుంచి 26 వరకు చదివి వెంటనే అందరూ నా వైపు చూడండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి అందును, మీరు నా యందును, నేను మీ అందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పెను. ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకొనుటకేమి సంభవించినని అడుగగా, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ పరిశుద్ధాత్ముడు మీకు జ్ఞాపకం చేయును. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. 26వ వచనంలో క్లియర్గా మాట చూస్తున్నాం, మీకు జ్ఞాపకము చేస్తాడు. ఇక చివరిగా ఈ పరిశుద్ధాత్ముడు మర్చిపోయిన విషయాలన్నీ మనకు జ్ఞాపకం చేస్తాడు. ఏ విషయాలు? పలానా రోజు ఆమె తిట్టిందిగా నిన్ను,
ఫలానా రోజు ఆ మాట అందుగా, ఫలానా రోజు ఈ మాట అందుగా, అవి కాదు. మర్చిపోయిన గొడవలు, మర్చిపోయిన మాటలు, అవి కాదు గుర్తు చేసేది పరిశుద్ధాత్ముడు. ఏం గుర్తు చేస్తాడంటే యేసయ్య ఏమంటున్నాడు? యేసయ్య అంటున్నాడు, నేను మీతో ఉన్నాను కదా, నేను మీతో ఏం చెప్పానో ఇప్పుడు నేను వెళ్ళిపోతాను, మీరు నేను చెప్పి నేను మర్చిపోయాను అనుకో, నేను పంపుతున్న పరిశుద్ధాత్ముడు అవన్నీ మీకు గుర్తు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సపోజు దేవుడు మీకు ఏదైనా కార్యం చేశాడు అనుకుందాం, మీరు ప్రార్థన చేయడం మానేస్తున్నారు, ఏదో పని ఒత్తుల్లో పడిపోయి ఇంకేదో పడి మానేస్తున్నారు. పరిశుద్ధాత్ముడు ఏమంటాడు తెలుసా? పలానా రోజు పలానా కార్యం దేవుడు నీకు చేశాడు కదా, నీ భర్తను బాగు చేశాడు కదా, నీ భార్యను బాగు చేశాడు కదా, నీ పిల్లలను బాగు చేశాడు కదా, నీకు ప్రాణభిక్ష పెట్టాడు కదా, ఏం నువ్వు పడుకున్నావేంటి, ప్రార్థన చేయకుండా లే, అవన్నీ గుర్తులేవా అని గుర్తు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఉండటం చాలా ప్రయోజకరం. నీ ప్రార్థనా భక్తి స్టాండర్డ్గా ఉంటుంది, నీ మారు మనసు స్టాండర్డ్గా ఉంటుంది, నీ రక్షణ నువ్వు పడుకున్నావు అనుకో, అలసట పడుకున్నావు అనుకో, పరిశుద్ధాత్మ పడుకునేవాడు లెగమంటాడు. ఒకరోజు నేను మంచం మీదకి ఎక్కుతున్నాను, పరిశుద్ధాత్ముడు అంటున్నాడు నాలో నుంచి, అంటున్నాడు ఆయన మాట ఎవరికి వినపడదు. ఇప్పుడు నా పక్కన మా చెల్లున్నా వినపడదు, నాకే వినపడుతుంది. మా పక్కన మా అమ్మున్నా వినపడదు, మా నాన్నున్నా వినపడదు, నాకు గంభీరంగా వినపడు. ఇప్పుడు మైక్లో ఎలా గట్టిగా అరుస్తున్నాను అలా వినపడిద్ది నాకు, ఇంక ఎవరికి వినపడదు. మరి మీకు ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు స్వరం నాకు మాత్రమే వినపడుతుంది. అన్నాడు, ఏంటి నెమ్మదిగా మంచం ఎక్కుతున్నావేంటి, నువ్వు మోకాళ్ళు వేయాలి అన్నాడు. పరిచర్య చేసి ఎర్రటెండలో పరిచర్య చేసి వచ్చాను. ఏంటి నువ్వు మెల్లగా ఏంటి నువ్వు మంచం ఎక్కుతున్నావు, నువ్వు మోకరించి ప్రార్థన చేయి అన్నప్పుడు నా గదిలో బోల్ట్ పెట్టుకుని మోకరించి ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు దేవుడు అన్నాడు, నేను ఎందుకని మోకరించి నేను ప్రార్థన చేయమని తెలుసా? నువ్వు ఒక చాతబడి శక్తిని వదలుకొట్టి వచ్చావు, అది నీ ఇంట్లోకి వచ్చిందిరా, నీ ఇంట్లోకి వచ్చింది, అది నీ ఇంట్లోకి వచ్చింది, అందుకే నేను నిన్ను ప్రార్థన చేయమన్నాను. పరిశుద్ధాత్మ నాకు చెప్తున్నాడు. నేను ప్రార్థన చేస్తూ ఉండగా నాతో వచ్చిన శక్తులు నేను ప్రార్థన చేస్తుండగా అల్లాడిపోయి మరలా తిరిగి కొన్ని వేల కిలోమీటర్లు పడిపోయినట్లుగా నాకు దేవుడు చూపించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇలా దేవుడు ఉంటే నీకు జ్ఞాపకం చేస్తాడు. నువ్వు మర్చిపోయిన సంగతులు, దేవుని మీద ప్రేమ తగ్గిపోతే ప్రేమను గుర్తు చేస్తాడు, దేవుడు నీకు చేసిన సహాయాన్ని గుర్తు చేస్తాడు, దేవుడికి ఇచ్చిన మంచి పేరును గుర్తు చేస్తాడు, దేవుడికి పెట్టిన ఆహారాన్ని గుర్తు చేస్తాడు, దేవుడికి పెట్టిన ప్రాణభిక్షను గుర్తు చేస్తాడు. ఇవన్నీ దేవుడు గుర్తు చేస్తాడు. ఒకవేళ నువ్వు దయ్యంగా మారుతుంటే పరిశుద్ధాత్ముడు అంటాడు, ఇదిగో నీ క్రీస్తుకు కలిగిన ఇట్టి మనస్సు మీరును కలిగి ఉండండి అని బైబిల్లో ఉందిగా. అలా వద్దు, అలా మారకూడదు. మనం క్రీస్తు మనస్సు కలిగి ఉండని వాక్యాలు గుర్తు చేస్తాడు. ఎవరైనా నిన్నేదైనా అంటే నువ్వు ఏడుస్తా కూర్చుంటే ఒక్కసారి, ఇదిగో జయరాజు గారు మీ పాస్టర్ గారు పోయిన వారు ఏం చెప్పారు, ఏడమని చెప్పాడా నిన్ను, లేక కళ్ళు తుడుచుకొని సంతోషించు అని గుర్తు చేస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఎంతమంది ఈ పగటిపూట కోరుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఆ పరిశుద్ధాత్ముడు వస్తే నువ్వు మరిచిపోయిన విషయాలని నువ్వు గుర్తు చేస్తూ నిన్ను సరిచేస్తూ అద్భుతమైన కృపలో దేవుని నిలబెడతాడు. ఏమండి, మనము నడుచుకుంటా పోతే కనానుకు చేరతామో లేదో మనకి తెలియదు, కానీ దేవుడు నడిపిస్తే 100కి 200% మన కనానులో దేవుడు నిలబెడతాడు. ఇశ్రాయేలు ప్రజల్ని పరిశుద్ధాత్మ దేవుడు పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా నడిపించాడు. వాళ్ళు కనానులో కన్ను తెరిచారు. నేను దయచేసి చెప్తున్నాను, నువ్వు భక్తి చేస్తే, నువ్వు నడిస్తే, నీ అంతటికి నువ్వు భక్తి చేస్తే నువ్వు పరలోకం చేరతావో లేదు నేనైతే గ్యారంటీ ఇవ్వలేను కదమ్మా. నువ్వు గనక నీలో ఒక వ్యక్తిని స్వీకరిస్తే, నీలో వ్యక్తిని కోరుకుంటే, ఆ వ్యక్తి నడిపింపులో గనక నువ్వు ఉంటే ఖచ్చితంగా పాలు తేనెలు ప్రవహించు దేశంలో నీవు నీ కుటుంబం నిశ్చయముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని రాజ్యములో నిశ్చయముగా నీ కుటుంబం ఉంటుంది, ఖచ్చితంగా నీ కుటుంబం ఉంటుంది. 100కి 200% నువ్వు అక్కడ ఉంటావు. ఎలా చెప్తున్నావు అంటే నడిపించేది పరిశుద్ధాత్ముడు. ఎస్తేరు రాజుకి భార్యగా మారింది. ఎలా చెప్తున్నావు అంటే నడిపించేది హేగే. నీ సొంతగా నువ్వు ఏదన్నా చేస్తే అది
అట్టర్ ఫ్లాపే. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా అది సక్సెస్ అవ్వదు. నువ్వు సొంతగా ప్రార్థన చేసినా, సొంతగా పాటలు పాడినా, సొంతగా ఒకసారి చేయి చూపించండి, నేను అడుగుతా చేయి చూపించండి. శుక్రవారం నువ్వు చర్చ్, కొంతమంది పాటలు పాడేవాళ్ళు వినాలి. శుక్రవారం చర్చ్కి వస్తావు. ఎప్పుడైనా పరిశుద్ధాత్ముడు నిన్ను ఇంటి దగ్గర నువ్వు ఫలానా పాట పాడు అని పంపించాడా? చేయి చూపించండి. ఓకే, దట్స్ ఇట్. గుడ్. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడు చెప్పినా, కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ కొంచెం బుక్కులు తిరిగేస్తారు. ఆ పాట వంకరలో పోయి నీకు దగ్గు వస్తుంది, తుమ్ము వస్తుంది, పాట పోతుంది, డ్రమ్ము పోతుంది, అందరు నవ్వుతారు. అలా ఎందుకు జరుగుతుందో తెలుసా? నీవు నీ సొంతగా పాడావు కాబట్టి పాట పోయిద్ది. నీ సొంతగా కాకుండా పరిశుద్ధాత్మ దేవుణ్ణి శుక్రవారం పాటలు పాడేవాళ్ళు గురువారమే మోకరించి అడగాలి, నీకు ఇష్టమైన పాట ఏం పాడమంటావు చెప్పు. నేను ఒకరోజు మా చెల్లి టైం అయిపోతుందని పాట ఏం కొట్టమంటావు చెప్పు అంటది. ఒక్కోసారి రోజు అంటది, శుక్రవారం అంటది, ఆదివారం అంటది. ఒకసారి ముందే చెప్తాను, ఒక్కోసారి చెప్పను. ఇక స్నానం చేయడానికి వాష్రూమ్లోకి వెళ్తాను. వాష్రూమ్లో నేను చేస్తారు, నీ కృప నాకు తలుపు, నీ కృప నాకు చాలు కొట్టు ప్రభు చెప్పారు వాష్రూమ్లో. నిజం చెప్తారు. నేను వాష్రూమ్లోకి వెళ్ళి స్నానం చేస్తున్నా కూడా పరిశుద్ధాత్ముడు ఇదిగో పలానా పాట పాడని చెప్పానా లేదా నీకు? బాత్రూంలో నుంచే చెప్పాను. అడగండి, ప్రత్యక్ష సాక్షి, అబద్ధం చెప్పడానికి ఏముంది? నేను ఇక్కడ చేసే ఆరాధన దేవుడు ఏది పాడమంటే నేను అదే పాడతాను. నా సొంతగా నేనేం నాకు ఎన్ని పాటలు వస్తాయో నేను ఏ పాట పాడను. దేవుడు ఏం పాడమంటాడు అదే తీసుకొచ్చి ఇక్కడ పాడతాను. ఆ ఎక్స్పీరియన్స్ అప్పుడప్పుడు కాదు, ప్రతి వారం ఉంటుంది నాకు. ఆ ఎక్స్పీరియన్స్ ప్రతి వారం, అప్పుడప్పుడు కాదు, ప్రతి వారం ఉంటుంది. ప్రతి శుక్రవారం పాడేది దేవుడు పాడమంటే, ప్రతి ఆదివారం పాడేది దేవుడు పాడమంటేనే పాడతాను. దేవుడు ఆ పాట వద్దంటే వద్దు, దేవుడు పాడమంటే పాడతాను. ఆలోచించేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడికి అప్పగించుకుందాం. ఎన్ని మాటలు చెప్పే చూడండి, మళ్ళీ ఒకసారి మీకు వివరిస్తే. పరిశుద్ధాత్మ దేవుడి నీ మీదకి దిగొస్తే లోకానికి నీకు అస్సలు పడిద్దా? పడదు. టామ్ అండ్ జెర్రీ అంటారు చూసారండి బొమ్మల్లో, టామ్ అండ్ జెర్రీ అంటారు చూసారా, అట్టుంటుంది లోకానికి మనకి, అట్లా వైరం ఉంటుంది పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే. రెండవది, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తే, నీలో ఉంటే, నీతో సహవాసం చేస్తే నీ సొంత నిర్ణయాలు, నీ సొంత చిత్తాలు, నీ సొంత నడిపింపు ఉండదు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తే నువ్వు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు చెప్పండి, మీరు నమ్ముతున్నారా? పరిశుద్ధాత్ముడు నా మంచి కోరే నాకు చెప్తాడని నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ నీ మంచి కోరే చెప్తాడంటే ఆ పరిశుద్ధాత్మని పూటను ఆహ్వానించు. నిజమైన పరిశుద్ధాత్మ ఏదో నేను చెప్పాను, మళ్ళీ ఎవ్వరు ఆ మట్ల పొందుకుంటుంది అట్లా అంటుంది అని నన్ను అడగొద్దు. నువ్వు కన్ఫర్మేషన్ చేసుకో. ఎవరైనా సరే ఆత్మను పొంది లోకముతో మరలా జోగి పూసుకుంటే బూడిద రాలింది అన్నట్టుగా మరలా ఎవరైనా కలిసిపోతే, ఏకమైపోతే నువ్వు నా దగ్గరికి రాకుండానే నీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి, అది దయ్యం అని ఫిక్స్ అయిపో. నన్ను అడగొద్దు. అందుకని చండాలంగా చెప్పిన తర్వాత అడిగితే, వారు ఆత్మను పొంది తేడాగా ఉంటే, తేడాగా ప్రవర్తిస్తుంది దయ్యము. అది మీరు నమ్మొద్దు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ దయ్యం ఏం చేస్తుందంటే వాళ్ళని జుట్టు లాగి బోడిగుండు చేసేసి నరకంలోకి తీసుకెళ్ళిపోతుంది. కానీ నిజమైన ఆత్మ మీరు పొందడానికి ఇష్టపడండి. దైవజనుడిలో ఉన్న ఆత్మ మీరు పొందడానికి ఇష్టపడండి. ఏలియాలో ఉన్న ఆత్మ ఎలీషా పొందడానికి ఇష్టపడినప్పుడు ఆయనకి లేని సిగ్గునికెందుకు? దైవజనుడు ఉన్న ఆత్మ నువ్వు పొందడానికి ఇష్టపడు. దైవజనుడు నీ మధ్యలోకి వస్తున్నప్పుడు దైవజనుడు వస్త్రాన్ని పట్టుకో, దైవజనుడు వస్త్రాన్ని తాకు, దైవజనుడు చేతిని తాకు. దేవుని ఆత్మను శీఘ్రముగా పొందుకో. దైవజనుడి వస్త్రములో ఏముంటుందో తెలుసా? అభిషేకం, 2 అంతుల అభిషేకం దేవుడు దాచుంచుతాడు. వినండి, ఏలియా వస్త్రములో 2 అంతుల ఆత్మ దాచి ఉంచాడు. నేను ఎప్పుడు ఒక మాట అంటాను, ఎవరైనా విన్నారో లేదో తెలియదు కానీ, ఇదిగో నేను పొందుకున్న అభిషేకం నీకు ఇస్తున్నాను, తీసుకో. నేను పొందిన ఆత్మ నీకు ఇస్తున్నాను, తీసుకో అంటాను. అప్పుడు కొంతమంది వెంటనే పొందుకుంటారు. నేను అనుభవించిన అగ్ని వారు కూడా అనుభవిస్తారు. వెంటనే దేవుని అభిషేకం వారి మీదకి వస్తుంది.
అందుకే కొన్నిసార్లు నేను అంటాను, మరి మీకు ఎట్లా పాస్టర్ గారు అంటారా? నాకెట్లా అంటే, నాలో ఉన్న ఆత్మ నేను మీకు ఇస్తే అయిపోయే ఆత్మ కాదు. ఆయన అన్నాడు, ఇదిగో నేను నీకు దాహము తీరిస్తే నా దాహము తాగిన వారు, నా నీళ్లు తాగిన వారు తప్పికొనరు. ఎలా చేస్తాయి అంటే, నీ కడుపులో జీవ జలపు ఊటలు ఉబుకుతాయి 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 ఉబుకుతాయి. కొంతమంది పిచ్చోళ్ళు అనుకుంటారు, అయ్యగారు ఆత్మ మాకిస్తే అయ్యగారికి ఎట్టా? అయ్యగారికి మరలా రొట్టెట్ అవుతుంది, ఏం అవసరం లేదు, నువ్వేం ఫీల్ అవ్వబాక. ఫీల్ అయ్యి అంటే కొంతమంది ఒక ఆమె కొంచెం తీసుకుంటుంది, అయ్యగారికి కొంచెం, నాకు కొంచెం, నీ తింగర మొఖం తగలబడ. ఎలీషాలాగా ప్రవర్తించు, 2 పార్లు ఆత్మ నాకు కావాలి. నువ్వు ఎటుపోతావు, పోరా బాబు, నాకు 2 పార్లు ఆత్మ. కొంతమంది సానుభూతులు చూపించి బాగా పరిశుద్ధాత్మలో దైవజోడు ఇస్తున్నప్పుడు శీఘ్రముగా పూర్తిగా పొందుకోండి. దైవజోడు పరిస్థితి మీకు ఎందుకు? దేవుడు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నా కడుపులో జీవ జల ఊటలు ఉబుకుతాయి, అర్థమైందా? నా ఊట ఫ్రెష్గా ఉంటుంది. ఇచ్చే కొద్దీ వస్తుంది. యోహాను పేతురు శృంగారం అనే దేవాలయం మెట్ల మీద కుంటివాడిని చూసంటాడు, మేము కలిగి ఉన్నది నీకు ఇస్తున్నాం అంటే వాళ్ళ దగ్గర అయిపోయిందా? కుంటోడికి ఉంగాలని అయిపోయిందా? అవ్వదురా బాబు, దేవుని ఆత్మ అవ్వదు. ఇదేమన్నా లోకానుసారమైనదే ఏంటి? ఇస్తే అయిపోవడానికి అవ్వదు. మరలా ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళి మరలా పొందుకుంటా. ఇంటికి వెళ్ళి జీవ జల నదులు మరలా రొట్టెట్ అవుతూ ఉంటాయి. నేను దేవుని ఆత్మను, అందుకే నేను కొండలో గుట్టలు ఎక్కుతాను. నాలో ఉన్న ఆత్మ నేను మీకు ఇస్తున్నాను కదా, దేవుని ఆత్మ మీరు పొందుకుంటున్నారు కదా, మరలా నేను నింపబట్టడానికి, ఫిల్ అవ్వటానికి, మరలా నేను దేవుని ఆత్మ చేత నింపబడ్డాను. మరలా కొండలు గుట్టలు ఎక్కి దేవుని ఆత్మతో నా కుండంతా ఫుల్ చేసేసుకుంటాను. మరలా వస్తాను, మరలా ఇస్తాను, మరలా ఫుల్ చేసుకుంటాను, మరలా వస్తాను, మరలా. చూడండి, బండిలో పెట్రోల్ అయిపోతే కొట్టించుకుంటాం, అట్ట ఉంటుంది ఎవరు. బండిలో పెట్రోల్ అయిపోతే కొట్టిస్తాం చూసావా? పెట్రోల్ లేకపోతే బండి ఆగిపోద్ది. హలో, జయరాజు ఆగిపోయాడా? ఏ సంవత్సరం ఆగిపోయాడా? ఎందుకంటే జయరాజుకి పెట్రోల్ కొడుతూనే ఉన్నాడు యేసుప్రభు. ఆగదు. అక్కడ కొట్టిన పెట్రోల్ ఇక్కడ వాడతాను, శుక్రవారం వాడేస్తాను. మీరేమో పీక్కు తినేస్తారు, మీరు జుర్రుమంటారు పెట్రోల్ అంతా. శుక్రవారం లాగేస్తారు, ఆదివారం లాగేస్తారు, ఇక నాలో ఏముండదు. మరలా బొంకుకి వెళ్ళాలి. బొంకు ఎక్కడా? ఏ కొండ చెప్తే ఆ కొండ బొంకు. అర్థమైందా? బొంకు ఎక్కడండి? పాస్టర్ గారు మీ ఇంటి పక్కనే ఆ బొంకులకు చెప్పడుగా ఆయన. ఇట్టున్న బొంకులు ఎందుకు చెప్తాడు? ఇట్టున్న బొంకులు చెప్తాడు. ఇట్ట ఎక్కితే మళ్ళీ దొర్లుకుంటూ రావాలి, అట్ట బొంకులు. ఆ బొంకుకి వెళ్ళి అక్కడ కొట్టించుకోవాలి. ఏం చేస్తాం? దేవుని ఆత్మ యొక్క రుచి ఎరిగిన వాడిని గనక నాకు ఏ కష్టం, ఒకవేళ కష్టము కాదు, నేను పెద్ద దేవుణ్ణి కాదు, కానీ కష్టం అనిపించినా ఈ పరిశుద్ధాత్మ నాలో వంచి నన్ను నవ్విస్తూ ఉంటాడు. ఇంకో విషయం తెలుసా? నవ్విస్తూ ఉంటాడు. ఇంకొక చెప్పాలంటే బోల్డ్, ఇంకా 2 రోజులు ఉన్నాయి. మనం పరిశుద్ధాత్మ దేవుడి నుంచి బాగా, మీరు ఎంత ఇంట్రెస్ట్గా వింటున్నారో. పరిశుద్ధాత్మ నవ్విస్తాడు. ఒకరోజు ఏదో ఒక సిచ్యువేషన్ ఎదురైతే బాధపడుతుంటే వచ్చి నన్ను నవ్విస్తున్నాడు. అసలు ఎందుకు నవ్వుతున్నా నాకే అర్థం కావట్లేదు. అర్థమైందా? శ్రమలున్నా, కష్టాలున్నా, నిందలున్నా నవ్వుతావు నువ్వు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఆనందమే, మహదానందమే, సంతోషమే. నవ్విస్తాడు. ఏడుస్తూ నేను చూసి కన్నీళ్ళు తుడిచి నువ్వు నవ్వించడం ప్రారంభిస్తాడు. అసలు నువ్వు ఎందుకు నవ్వుతున్నావో నీకు అర్థం కావట్లేదు. దాన్నే అంటారు లాఫింగ్ అనాయింటింగ్ అంటారు, నవ్వే అభిషేకం. సంపూర్ణ, అది పిచ్చి కాదండి. దేవుడు నవ్విస్తాడు. జనాలు అనుకుంటారు, ఏం పిచ్చి పట్టిందేమిరా? పిచ్చి పట్టిందా? రోగం వస్తే నవ్విద్ది, అప్పులు ఉంటే నవ్విద్ది. అప్పులో ఇంటి ఎదురుకు వచ్చి తిడితే ఎవరు నవ్వుతారా? ఎందుకు నవ్వుతుందంటే పరిశుద్ధాత్మను ఆమెలో నుంచి సంతోషిస్తున్నాడు. దేవుడు మనల్ని ఏడవనివాడు, బాధపడేవాడు. ఇది మీరు గుర్తుపెట్టుకుని మరలా రేపు ఇంకా బోల్డ్ విషయాలు తెలుసుకుందాం. ఇంతవరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక.